గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫెర్టిలిటీ వల్ల ఎలాంటి సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఇన్ఫెర్టిలిటీకి ఏం మెడిసిన్స్ యూజ్ చేస్తారు మనకు తెలియచేయడానికి జీవా ఫెర్టిలిటీ సెంటర్ నుంచి సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ చేకూరి సువర్చల వర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్, ముందుగా చెప్పండి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం వల్ల సైకలాజికల్ ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? అంటే బేసిక్గా ఏంటంటే మన సొసైటీలో అంటే ఎక్కడైనా అండి ఒక్కసారి పిల్లలు కావాలనుకున్నారండి, ఎస్పెషలీ మన సొసైటీలో, ఇండియన్ సొసైటీలో ఏంటంటే పెళ్ళి అయిందంటే పిల్లలు పుట్టేయాలన్నమాట వెంటనే. సో కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజెస్ పిల్లలు పుట్టాలని, కాబట్టి పిల్లలు పుట్టకపోతే వచ్చే స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ స్ట్రెస్ ఎందుకంటే బేసిక్లీ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతూ ఉంటారు మీకు ఎప్పుడు అని, లేదా పండగలకి పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు అడుగుతుంటారు. సో ఆ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ స్ట్రెస్ ఎలా ఉంటాయంటే బేసిక్గా అంటే స్ట్రెస్ అంటే ఏదో ఒక రకంగా మేనిఫెస్ట్ అవుతుంది, అంటే ఏదో ఒక రకంగా బయటపడుతుంది, చూపిస్తారు. ఎలాగా? కోపంగా ఉంటారు, లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, లేదా అంటే నేను దేనికి పనికిరాను అని ఒక కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, లేదా అసలు హెల్త్ కూడా ఇష్యూస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో స్ట్రెస్ అనేది ఇన్ఫర్టిలిటీతో లింక్డ్ ఉందన్నమాట. అంటే వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చారా లేదా సెకండరీ అది, బట్ బేసిక్లీ పిల్లలు పుట్టట్లేదంటే స్ట్రెస్ అనేది వచ్చేస్తుంది. స్ట్రెస్ ఎలా మేనిఫెస్ట్ అంటే ఎలా బయటికి వస్తుంది, అది రకరకాలుగా ఉంటుంది. బికాజ్ పర్సన్ టు పర్సన్ ఉంటుంది అది. కొందరు కోపం చూపిస్తారు, కొందరు అసలు దేంట్లో ఇంట్రెస్ట్ చూపిరు, కొందరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కొందరు గిల్ట్లోకి వెళ్ళిపోతారు. నా వల్లనే అవుతుంది, మా ఆయనకు అన్నీ బాగున్నాయి, నాకే ప్రాబ్లం ఉంది. లేదా హస్బెండ్స్ కూడా అలా అనుకుంటారు, నా వీరకన్నాలే బాలేవు, మా ఆవిడకి అన్నీ బాగున్నాయి అని అనుకుంటారు. సో రకరకాలుగా ఇది అంటే బయటికి కనిపించేది రకరకాలుగా కనిపిస్తుంది. సో స్ట్రెస్ అనేది ఇన్ఫర్టిలిటీతో చాలా కామన్. డాక్టర్, ఇప్పుడు మీరు అన్నట్టుగా కంపల్సరీ స్ట్రెస్ ఫీల్ అయితే అవుతూ ఉంటారు. ఇలా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? అంటే అవాయిడ్ చేయడానికి ఇవి ఫీలింగ్స్. సో దీన్ని మనం ట్రైన్ చేసుకోవాలి, బ్రెయిన్ని ట్రైన్ చేసుకోవాలి. దట్ సరే పెళ్ళై తక్కువ కాలం అయిందనుకోండి, ట్రీట్మెంట్కి వెళ్ళి మీకు డాక్టర్లు మందులు పెట్టో ఏదైనా ప్రొసీజర్ చేసి పిల్లలు పుడతారనుకుంటే ఓపిక్గా ఉండాలి. ఇది ఏంటంటే మనం షాప్కి వెళ్ళి ఏదో కొన్నట్టు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవ్వదు. పిల్లలంతా తొందరగా అది ప్రొలాంగ్ ప్రొసీజర్ ఉంటుంది. చాలామందికి 1 monthలో వచ్చేస్తుంది, బట్ ఇది కొంచెం ప్రొలాంగ్ ప్రొసీజర్ ఉంటుంది. సో ట్రీట్మెంట్లోకి దిగుతున్నారంటే కొంచెం ధైర్యంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. ఇది ఏంటంటే తొందరగా ఏ ప్రొసీజర్ కాదు. కాకపోతే స్ట్రెస్ ఎలా తగ్గించాలంటే మీలో మీరు కొన్ని మార్పులు చేయొచ్చు. వర్కింగ్ మానేసి దీంట్లోనే పడిపోతాం అనుకుంటారు, అది కాదు. వర్క్ చేస్తుంటే కంటిన్యూ చేయండి. ఇదొక సెకండరీ ప్రాజెక్ట్ లాగా పెట్టుకోవాలి. మీరు పని చేసుకుంటూ ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకోండి. లేదు పని చేయట్లేదు అనుకోండి, మీ బ్రెయిన్ ఆక్యుపైడ్ లేదు, పొద్దాకా ఇదే ఆలోచిస్తూ ఉంటుంది మేడం. అందుకనే ఒక హాబీ చేయండి, ఏదైనా డ్రాయింగ్, పెయింటింగ్ క్లాసెస్, ఏదో ఒకటి. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. సో మీ మైండ్ని డైవర్ట్ చేస్తే ఏంటంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, సపోజ్ మీకు బాగా నమ్మకం ఉన్న ఫ్రెండ్ ఉన్నారు, లేదా రిలేటివ్ ఉన్నారు అనుకోండి, ఉన్న స్ట్రెస్ మాట్లాడి తొలగించండి. కాకపోతే మీరు ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మీకు చాలా ధైర్యం వస్తుంది, ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఒంటరిగా లేరని. కాబట్టి మీరు ట్రీట్మెంట్కి వచ్చి మేము ఎలాంటి గ్రూప్స్ పెడతామంటే మీలాంటి కపుల్స్ గ్రూప్ పెడతామంట, గ్రూప్ కౌన్సిలింగ్ పెడతామంటే. ఇందులో ఏంటంటే సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, సక్సెస్ కాని వాళ్ళు ఉంటారు, ట్రీట్మెంట్ తీసుకొని ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, ట్రీట్మెంట్ తీసుకొని పాస్ అయిన వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళని కలిస్తే ఏంటంటే దీని గురించి అన్నీ కనుక్కోవచ్చు. మాట్లాడుతుంటే అరే నేను ఒంటరిగా లేనని తెలుస్తుంది. సో ఇదొక చాలా మంచి టెక్నిక్ అనమాట. అంటే మీరు ట్రీట్మెంట్కి దిగిన తర్వాత ఈ కౌన్సిలింగ్ సెషన్స్కి వస్తే మీ స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది. స్ట్రెస్ వల్ల ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి బాడీలో. ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ పడుతుంటాయి, అంటే యాంగర్, డిప్రెషన్ ఇవన్నీ ఎక్కువ పడుతుంటే హార్మోన్స్ ఏవి సిగ్నల్స్ అనమాట. సిగ్నల్స్ బట్టి అండాశయాలు పనిచేస్తాయి, గర్భసంచి పనిచేస్తుంది అవన్నీ. సో మీరు స్ట్రెస్ ఎక్కువ అవుతుంటే వేరే హార్మోన్స్ ఇంటర్ఫియర్ చేసి వీటిని అన్నింటినీ డ్యామేజ్ చేస్తాయి అనమాట. సో బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ని సరిగా ఫ్లో అవ్వనివ్వవు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో సారిక గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం జూన్ 3కి నాకు లాస్ట్ పీరియడ్ వచ్చింది.
జూలై 3 కి టెస్ట్ చేసుకుంటే బీక్ పాజిటివ్ వచ్చింది. మ్మ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించుకుంటే ఏం లేదు ఇప్పుడైతే అని హెచ్సిజీ 5000 ఇంజెక్షన్ చేశారు. మ్మ్. 3 years బ్యాక్ ఇప్పుడు అంటే నేను జూలై 9 కి టెస్ట్ చేసుకుంటే కొంచెం సిక్ గా పాజిటివ్ వచ్చింది. మరి అది ఇంజెక్షన్ వల్ల వచ్చిందా లేకుంటే నాకు ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల వచ్చిందా అని డౌట్. అమ్మ నువ్వు ఏం చేస్తావంటే ఇంకొక 2 weeks ఆగి ఒక స్కాన్కి వెళ్ళావు అనుకో, అప్పుడు మీ ఫీటస్ అంటే బేబీస్ లోపల కనిపిస్తాయి. కాబట్టి ఇంత తొందరపడకు. టెస్ట్లో పాజిటివ్ వచ్చింది కాబట్టి మీరు ఇంకొక 2 weeks ఆగి వాళ్ళు ఏం చేస్తారంటే మీ గర్భసంచిలో ఆ బేబీ కనిపిస్తుందా లేదా అన్నది, హార్ట్ బీట్ వచ్చిందో లేదా అనేది చెప్తారు. కాబట్టి ఇంకొన్ని రోజులు ఆగండి. వాళ్ళు ఏ ఇంజెక్షన్స్ అన్నారో ఏ టాబ్లెట్స్ అన్నారో అవన్నీ వేసుకోండి. తర్వాత మళ్ళీ స్కాన్కి వెళ్తే కన్ఫర్మ్ అవుతుంది. డాక్టర్, ఇన్ఫర్టిలిటీకి ఏం మెడిసిన్స్ ఉంటాయి? అంటే ఇన్ఫర్టిలిటీకి ఎలా ఉంటుందంటే వాళ్ళు సక్సెస్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ట్రీట్మెంట్లో మనము ఆ సైకిల్ని కంట్రోల్లో తీసుకోవాలనుకుంటాం. కంట్రోల్ అంటే ఏంటి? అండం అనేది విడుదల అవుతుంది కదా, అది దాని గ్రోత్, దాని విడుదల అండ్ దాని టైమింగ్ అనమాట. ఆ టైమింగ్ అంతా మనం ఈ మెడికేషన్స్తో కంట్రోల్ చేస్తాం. సో చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. Day 2 రోజు పీరియడ్కి 2వ రోజు వచ్చారనుకోండి, అక్కడ నుంచి మందులు ఇచ్చి ఆ అండంని పెంచి అది విడుదలయ్యేటప్పుడు వాళ్ళనైనా ట్రై చేయమంటాము, లేదా మేము ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది చేస్తాం. లేదా IVF కూడా ఇలాంటి పద్ధతి అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఈ మందులు మనము అండంని పెంచడానికి, గర్భసంచిని పెంచడానికి ఈ మందులన్నీ వాటికి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ మీ బ్రెయిన్ అనేది ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మీ బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తుంది మీ అండాశయానికి ఒక్క గుడ్డు రిలీజ్ చేయడానికి. ఒక్క ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ అనేది, ఆ అండం అనేది ట్యూబ్లో వచ్చి వెయిట్ చేస్తే వీర్య కణాలు వచ్చాయనుకోండి, ఫలదీకరణం అవుతుంది. సో ఇది ఒక్కదానికే ఉంది. మనము టాబ్లెట్స్, మెడికేషన్స్ ఎందుకు ఇస్తున్నామంటే అండం అనేది పెరుగుతుందా లేదా మన కంట్రోల్లో పెట్టుకొని అది కరెక్ట్ సైజ్కి వచ్చినప్పుడు విడుదలైన తర్వాత అప్పుడు మీకు చెప్పడానికి ఈజీ ఉంటుంది. ఇది ఎలాంటి వాళ్ళకి పనికొస్తుందంటే పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉన్న, లేదా అసలు అండమే విడుదల అవ్వట్లేదు, లేదా వాళ్ళకి స్పర్మ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు స్పర్మ్స్ ప్రిపేర్ చేసి గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఈ మెడికేషన్స్ ఏమీ హార్మ్ఫుల్ కాదండి. ఇవన్నీ బ్రెయిన్ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్, ఆల్రెడీ మీ గర్భసంచిలో అండాశయాల్లో వచ్చే హార్మోన్సే. కాకపోతే మనం డోస్ కొంచెం ఎక్కువ ఇస్తున్నాం. అంటే మనం 1-2 అండాలు పెంచాలనుకుంటున్నాం IUIకి, లేదా IVF కోసం వెళ్ళారనుకోండి, మీరు టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్ ఏదైతే అంటామో అందులో 8 నుంచి 15 ఎగ్స్ రావాలని చూస్తాం నార్మల్గా ఉన్న ఆడోళ్ళలో. అంటే అన్ని హార్మోన్స్ బాగున్నాయి, ఏజ్ తక్కువ ఉందంటే అంత నంబర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి ఈ హార్మోన్ కొంచెం ఎక్స్ట్రా డోస్లో ఇస్తాం అనమాట. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో మనీలా గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి మనీలా గారు. హలో మేడం, మేడం నాకు PCOD ప్రాబ్లం ఉంది మేడం. ఓకేమా. చాలా రోజులైంది PCOD ప్రాబ్లం వచ్చి. అదే మేడం, ప్రెగ్నెన్సీ రావట్లేదు. నీ వయసు ఎంతమ్మా? 26 మ్యామ్. 26. ఎన్నేళ్ళైంది పెళ్ళి? 10 years అవుతుంది మేడం. 10 years అవుతుందా? 16 ఉన్నావా నువ్వు పెళ్ళైనప్పుడు? సో 10 years పెళ్ళైంది. అండ్ మీ హస్బెండ్కి పరీక్షలు జరిగాయా అని, వీర్య కణాలు అవన్నీ కనుక్కున్నారా? ప్రాబ్లం వచ్చేసి తనకేం లేదు మేడం, కొంచెం ఏమంటారు, తనకేం ప్రాబ్లం లేదు, నాదే ప్రాబ్లం. వచ్చేసి గ్రో అవ్వట్లేదు అని చెప్తున్నారు. రైట్. PCOకి అదొక ప్రాబ్లం ఉంటుందమ్మా. కాకపోతే కంగారు పడకు, 26 ఉన్నావు కాబట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇచ్చాక నీకు ఏది పనికి వస్తుందో, PCO వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ IVF ఉంటుంది డెఫినెట్లీ. బట్ నువ్వు 26 ఉన్నావు కాబట్టి నువ్వు మీ ఆయన తప్పకుండా రండి. ఇద్దరిని పరీక్షించిన తర్వాత నీ అండాశయాలని చూసి, అసలు PCOలో ఏంటంటే అన్నీ పెరుగుతుంటే కానీ ఏది విడుదలవ్వదు. సో ఆ అండాశయాలు చూస్తేనే చెప్పచ్చు PCOD ఉందని. సో ఒకసారి మీరు స్కాన్కి వచ్చారనుకోండి, అసలు మీకు IUI నేను ఏదైతే చెప్పాను వీర్య కణాలు గర్భసంచిలో ఇస్తాను అది పనికి వస్తుందో, లేదా IVFకి వెళ్ళిపోవాలో చెప్పడం జరుగుతుంది. PCOD కొంచెం సివియర్ ఉన్నప్పుడు IVFకి వెళ్ళిపోతే అండాలు ఎక్కువ వస్తాయి,
పిండాలు ఎక్కువ తయారవుతాయి ఈ ఎంబ్రియోస్, అందులో నుంచి మంచి సెలెక్ట్ చేసుకుని గర్భసంచిలోకి వేస్తే మీకు సక్సెస్ రేట్ ఈ వయసుకి 50-60% కూడా ఉండొచ్చు. కాబట్టి డిలే చేసుకోకుండా ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి ఒక స్కాన్ చేయించుకోండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో వినోద గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే రైట్. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు మెడికేషన్ ఉంది అన్నారు కదా, అయితే ఈ ఇన్ఫర్టిలిటీ మెడికేషన్ లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? అంటే ఇవి చెప్పాను కదండి, ఇవన్నీ హార్మోన్స్, దే ఆర్ సిగ్నల్స్ దట్ ఆర్ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్. అంటే మీ బాడీలో ఆల్రెడీ తయారవుతున్నాయి, అండం ఎలానో విడుదలవుతుంది. అదంతా మనం ఎందుకు ఇస్తున్నాము? ఎక్కువ అవ్వాలని, ఎక్కువ విడుదల అవ్వాలని, మన కంట్రోల్లో ఉండాలని ఇస్తున్నాం. సో మీకు ప్రతి నెల పీరియడ్ వచ్చినప్పుడు దానికి ముందు పిఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని మా భాషలో అంటాము, కానీ మీరు ఒకసారి గమనించండి, మీకు ఇరిటేషన్ అవుతూ ఉంటుంది, కోపం వస్తుంది, దాహం వేస్తూ ఉంటుంది, బాడీ కొంచెం స్వెల్లింగ్ అయినట్టు ఉంటుంది, మూడ్ స్వింగ్స్ అంటే ఇప్పుడు హ్యాపీగా ఉంటారు, ఇప్పుడు ఏడుస్తారు, ఇప్పుడు నవ్వుతారు, అవన్నీ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే పీరియడ్కి ముందు వచ్చే సూచనలు ఇవి పిఎంఎస్ అంటారు. సో ఇవి నార్మల్ అన్నమాట. సో ఇది బ్రెయిన్ ప్రొడ్యూస్ చేస్తున్న హార్మోన్స్కి రియాక్షన్. ఇప్పుడు మనం బయట నుంచి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు, ఈ మెడికేషన్స్ ఇచ్చినప్పుడు మీనింగ్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో ఈ మూడ్ స్వింగ్స్, ఈ కోపము, ఈ డిప్రెషన్, ఈ దాహం వేయడము, కొంచెం బాడీలో స్వెల్లింగ్ ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఎలాగైతే మీకు న్యాచురల్ సైకిల్లో ఈ అండం అనేది విడుదలైన తర్వాత మీకు పీరియడ్ వచ్చినప్పుడు అవన్నీ ఎఫెక్ట్స్ పోతాయో, పిఎంఎస్ అనేది సైక్లికల్ వస్తుంది, మీకు ప్రతి నెలనే వస్తుంది. ఎలాగైతే ఆ ఎఫెక్ట్స్ పోతాయో ఐవీఎఫ్కి ఇచ్చిన మెడిసిన్స్కి కూడా ఎఫెక్ట్ వెంటనే 1 month తర్వాత అవి ఆపిన వెంటనే వెళ్ళిపోతాయి అనమాట. అది మీ బ్లడ్, మీ యూరిన్లో కానీ, మీ స్వెట్లో కానీ అది వాష్ అవుట్ అయిపోతుంది. సో దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లేవండి. కాకపోతే ఒక 6-10 సార్లు చేస్తే డెఫినెట్గా దే విల్ బీ సైడ్ ఎఫెక్ట్స్ టు ఎనీ మెడిసిన్. కాబట్టి అన్నిసార్లు చేయకూడదు, ఐవీఎఫ్ ఎస్పెషలీ. బట్ ఐయుఐ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఎక్కడైతే మీ అండం పెంచుకుంటూ అది అబ్జర్వ్ చేస్తారో ఆ ప్రొసీజర్ మీరు 3-4 times తప్పకుండా చేయొచ్చు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో శోభ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి మేడం గారు? చెప్పండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, శోభ గారు. మాట్లాడండి. మేడం, మా అమ్మాయికి ఇప్పుడు 7 months ఉంది మేడం, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకేమా. అయితే తనకి ఏమంటుందంటే 7 months లో ఏదో బొడ్డు నుండి వచ్చే 3 నరాలలో ఒకటి లేదు అంటున్నారు మేడం. అయితే దానివల్ల మరి పాపకి తల్లికి ఏమైనా ప్రాబ్లమా, లేక రేపు పుట్టిన పాపకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా మేడం? మాకు అది చాలా కన్ఫ్యూజింగ్ గా, డౌట్ గా ఉంది మేడం. మీరు ఎలానో ఆబ్స్టిట్యూషన్ కి చూపిస్తుంటారమ్మా, వాళ్ళ సలహా తీసుకొని ఒక రేడియాలజిస్ట్ కి చూపియండి. చెప్తున్నారు మేడం, ఇప్పటి వరకు చెప్పలేదు మేడం. మొన్ననే ఒక 8 days కింద స్కానింగ్ తీస్తే చెప్తున్నారు ఫస్ట్ నుండి అట్లాగే ఉంది, ఏమైనా ఫామ్ అవుతుందేమో అని చూశారంట మేడం. ఇంకా ఫామ్ కాలేదు, చూద్దాంలే ఏం కాదు అని అంటున్నారు. అదే వాళ్ళు స్కాన్ చేసి చెప్తారమ్మా, అవన్నీ స్కాన్ చేసి సరిగా, అంటే ఇప్పుడు ఎంత మంచి స్కాన్స్ వచ్చాయంటే అవన్నీ చూడొచ్చు. వాళ్ళు కొన్ని రోజులు ఆగమన్నారంటే తప్పకుండా ఆగండి, ఎందుకంటే ఇది టైం బట్టి చూస్తారు కదా. సో మీకు ఫలానా టైంకి రమ్మన్నారంటే అప్పుడే వెళ్ళి చూడండి. కాకపోతే ఆబ్స్టిట్యూషన్ ఏంటంటే మంచి రేడియాలజిస్ట్ని కూడా సందర్భించి ఇవన్నీ చేస్తారు, వాళ్ళ సలహానే తీసుకోవడం మంచిది మీరు. ఎస్ డాక్టర్, ఇన్ఫర్టిలిటీకి సర్జరీస్ చేస్తారా అండ్ కంపల్సరీ సర్జరీస్ అనేవి ఏమైనా ఉంటాయా? అంటే ఇన్ఫర్టిలిటీకి సర్జరీస్ చేస్తారు, కాకపోతే కంపల్సరీ అని ఏముండవు. సో పేషెంట్ వచ్చారు కదా అని ఆ సర్జరీస్కి తీసుకోవడం జరగదు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, ట్యూబ్స్లో కానీ, గర్భసంచిలో కానీ, అండాశయాల్లో కానీ ఏమన్నా ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడే దాన్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ ఏంటంటే సర్జరీ లేకుండా అయిపోతుంది అనమాట. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏంటంటే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు వెనకాడకూడదు, ఎందుకంటే ఇవి చేస్తేనే సక్సెస్ వచ్చేటట్టు ఉంటుంది. ఒకటేమో ట్యూబుల్ బ్లాకేజ్ వాళ్ళకి, అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయనుకోండి, లాప్రోస్కోపీ అనే ప్రొసీజర్ చేసి ట్యూబ్స్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. లేదా ఓపెన్ అవ్వచ్చా లేదా అసలు అనేది చూడడం జరుగుతుంది. లేదా ఎండోమెట్రియోసిస్ ఉందనుకోండి, చాలా సివియర్గా ఉంది, అన్నీ అతికిపోయి ఉన్నాయనుకోండి లోపల. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచిలో పెరగాల్సిన టిష్యూ ఏదైతే ప్రతి నెల బయటికి వచ్చేస్తుందో బ్లీడింగ్ లాగా, అది గర్భసంచిలో కాకుండా వేరే దగ్గర కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ప్రతి పీరియడ్కి అది కూడా బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకనే ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి పెయిన్ఫుల్ కూడా ఉంటుంది. ఎంత సివియర్గా ఉందో దాన్ని బట్టి పెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ట్యూబ్స్ అనేవి, గర్భసంచి, అండాశయాలు అన్నీ ఇటు అటు అతికిపోయి ఉంటాయి. అవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండవు అనమాట. సో లాప్రోస్కోపీ అనే ప్రొసీజర్ చేసి వాటిని విడుదల చేయడం జరుగుతుంది, అండ్ సివియరిటీ బట్టి.
అది తర్వాత గర్భసంచిలో ఏదన్నా ప్రాబ్లం అనుకోండి, ఈ ఎండోమెట్రియోసిస్ ఏంటి, లేదా దాని ఆకారంలో ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, అంటే కొన్నిసార్లు టూ షేప్స్ ఉంటాయి అవన్నీ, అలాంటివన్నీ ఉన్నప్పుడు కూడా లాప్రోస్కోపీ చేసి బాగా చేయొచ్చు. ఇది కాకుండా అండి ఫైబ్రాయిడ్స్ అనేవి ఉంటాయి, గడ్డలు ఉంటాయి అన్నమాట ఈ గర్భసంచిలో. ఈ గడ్డలు ఉన్నప్పుడు దాని లొకేషన్ బట్టి, దాని సైజ్ బట్టి, అది ఎంత డీప్గా ఉందో గర్భసంచిలో బట్టి సర్జరీ చేయడం జరుగుతుంది. బయట ఉంటే ప్రాబ్లం లేదు, గర్భసంచికి బయట గోడలో ఉంటే కూడా పర్వాలేదు, గర్భసంచి వాల్లో కానీ గర్భసంచి లోపల ఉందనుకోండి, ఎక్కడైతే మీ బేబీ వచ్చి అతకాలు అక్కడ ఉందనుకో, బ్లడ్ సప్లై అనేది కాంప్రమైజ్డ్ ఉంటుంది. సో అప్పుడు కూడా సర్జరీ చెప్తారు మీకు. ఇంకొక విషయం ఏంటంటే, మీకు చాలా ట్రీట్మెంట్స్ అయినాయి, మీకు చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు, అండాశయాలు బాగున్నాయి, అన్ని హార్మోన్స్ బాగున్నాయి, అప్పుడు హిస్ట్రోస్కోపీ అనే ఒక ప్రొసీజర్ చేస్తారు. అందులో ఏంటంటే ఒక కెమెరా లాంటిది వేసి గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చూస్తారు. అప్పుడు ఫైబ్రాయిడ్స్ అంటే ఈ గడ్డలు, ఈ ఎండోమెట్రియోసిస్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడితే అప్పుడు పెద్ద సర్జరీ అంటే దానికన్నా నెక్స్ట్ సర్జరీ చేసి ఇవన్నీ తీయడం లేదా సాల్వ్ చేయడం జరుగుతుందన్నమాట. సో సర్జరీస్ ఉంటాయి తప్పకుండా, కానీ ఇవి చిన్న చిత్తగా సర్జరీ, దే ఆర్ నాట్ బిగ్ సర్జరీస్. కట్ ఓపెన్ చేసి అవన్నీ చేయరు. లాప్రోస్కోపీ అంటే స్కోప్ అంటే కెమెరా లాంటిది వేసి రెండు మూడు పుల్లలు లాంటివి పొట్టులో వేసి కెమెరాతో అన్ని లోపల చూసి ఆ పుల్లలతోటే బాగా చేసే యంత్రం అనమాట. సో చాలా మంచి ప్రొసీజర్, దాంతో ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. హిస్ట్రోస్కోపీ ఇంకా ఈజీ, అది గర్భసంచిలో కెమెరా లాంటిది వేసి లోపల బాగుందా లేదా అనేది, లైనింగ్ బాగుందా లేదా అనేది అన్నీ చూస్తారనమాట. సో సర్జరీస్ ఇంపార్టెంటే. కొన్నిసార్లు ఏంటంటే ఈ సర్జరీస్ చేశాక తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది, కాబట్టి సర్జరీ సజెస్ట్ చేశారంటే వెనకాడకండి, మీ సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో పూజిత గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, మేము ప్రెగ్నెన్సీ గురించి 9 months పాప ఉంది, నా ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం. నీ వయసు ఎంతమ్మా? నా వయసు 28 సంవత్సరాలు. 28. పాపకి ఎన్నేళ్ళు? 9 months. 9 months. ఫీడింగ్ ఇస్తున్నావామా? పాలు తాపిస్తున్నావా? సో ఫీడింగ్ ఇచ్చినంత వరకు నీకు పిల్లలు పుట్టరు. నువ్వు ఫీడింగ్ ఎప్పుడైతే మానేస్తావో అప్పుడు మీరిద్దరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సుమతి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి సుమతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. రైట్, ఓకే డాక్టర్, అయితే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి ఏ కపుల్ వెళ్ళడానికి అర్హులు అంటారు? అంటే ఏ కపుల్ కరెక్ట్గా అంటే బేసిక్లీ ఇన్ఫర్టిలిటీ అవుతుంది అనుకోండి, 1 year వరకు అన్ప్రొటెక్టెడ్గా ట్రై చేశారు, ఏజ్ 30 కన్నా తక్కువ ఉంది, వాళ్ళకి ఆ 1 yearలో కావాలనుకుంటే అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఇన్ఫర్టిలిటీ కాబట్టి వాళ్ళు తప్పకుండా రావచ్చు. అంటే సంతానం ఏమి సమస్య అనమాట. లేదు యంగ్ ఉన్నారంటే ఇంకొక 1 year ట్రై చేయొచ్చండి, తప్పేం లేదు. 35 కన్నా ఎక్కువ ఉంటే 6 months ట్రై చేయాలి. అంటే ఎక్కువ చేస్తే డిలే అవుతుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఏజ్ ఎక్కువ కొద్దీ ఆ ఆడవాళ్ళలో ఎగ్స్లో పవర్ కూడా పడిపోతూ ఉంటుంది, అండాల్లో అనమాట. సో చాలా కారణాలు ఉంటాయి, కాకపోతే ఏజ్ బట్టి మీరు నిర్ణయించుకోవాలి ఎప్పుడు రావాలి, అదొక విషయం. సెకండ్ ఏంటంటే, సపోజ్ వాళ్ళకి ట్రై చేయడానికి కూడా అవ్వట్లేదు అనుకోండి, లేదా 1 yearలో వాళ్ళు అసలు ట్రై చేయలేకపోతున్నారు, అది చాలా కారణాలు అన్నీ ఉండొచ్చు. అవేర్నెస్ ఉండొచ్చు, లేదా వాళ్ళ కౌన్సిలింగ్ జరగలేదు అనుకోండి, ఏదైనా కావచ్చు. సో మీరు దానికి కూడా యూ కెన్ అప్రోచ్, యూ కెన్ కమ్ ఫర్ కౌన్సిలింగ్. అంటే ఏదైనా తెలుసుకోవాలంటే కూడా రావచ్చు. ఇంకోటి ఏంటంటే, ట్రీట్మెంట్కి రావాలని లేదండి, టెస్ట్లు పరీక్షలు చేయించుకొని అన్ని హార్మోన్స్ బాగున్నాయా, వీర్యకణాలు బాగున్నాయా అనేసి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వెళ్ళిపోయి వాళ్ళే ట్రై చేస్తారు, అది కూడా నథింగ్ రాంగ్. యంగ్ ఉన్నారనుకోండి, మ్యారీడ్ లైఫ్ ఒక 1-2 years ఉందనుకోండి, తప్పేమీ లేదండి, వాళ్ళే అన్ని హార్మోన్స్ బాగున్నాయా లేవా కనుక్కొని తిరిగి వెళ్ళిపోవచ్చు. లేదా ఓవులేషన్ ఇండక్షన్ అంటే అండాలు పెంచి స్కాన్ చేసుకుంటూ వాళ్ళని ట్రై చేయమని చెప్తామన్నమాట. సో అది కూడా చాలా మంచి ప్రొసీజర్. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, లేదా వారికోసీల్ ఉందనుకోండి, పెయిన్ఫుల్ టెస్టెస్ ఉందనుకోండి, పీరియడ్స్ చాలా పెయిన్ఫుల్ ఉన్నాయనుకోండి, పీరియడ్స్లో చాలా గ్యాప్ ఉందనుకోండి, చాలా షార్ట్ చాలా ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి, వాళ్ళు వెంటనే వచ్చేస్తే వాళ్ళ 1 year 6 months అవన్నీ వెయిట్ చేయకుండా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే తప్పకుండా వచ్చేయాలన్నమాట. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో కళావతి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. ఓకేమా కళావతి, చెప్పండి. అదేంటి గర్భసంచికి మీద పొరలా వచ్చి ఖరాబ్ అయిందని చెప్పారు మేడం. ఫైబ్రాయిడ్స్ అన్నారమ్మా?
గర్భసంచి మీద పొరలాగా వచ్చింది అన్నారు. గర్భసంచి మీద కూర ఖరాబ్ అయిందని చెప్పాను మేడం. అయితే ఐఎఫ్ చేయించుకుంటే సక్సెస్ అయిపోతున్నాను. నీ వయసు ఎంతమ్మా కళావతి? సారీమా, ఏం వయసు? 29. హైదరాబాద్లోనే ఉంటారా? అవును మేడం. మీరు రిపోర్ట్స్ అవన్నీ తీసుకురండి. అసలు గర్భసంచిలో ఏమన్నారంటే లైనింగ్ బాగాలేదా, ఫైబ్రాయిడ్ ఉందా, గడ్డ ఉందా, అవన్నీ కరెక్ట్గా చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే మీ వయసుకి ఐవీఎఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే అసలు అవసరం ఉందో లేదో చూడడం జరుగుతుంది. మీరు ఆ రిపోర్ట్స్ అవన్నీ తీసుకొచ్చి, లేదా రిపోర్ట్స్ లేవని అనుకోండి, మీరు వచ్చేస్తే మేము ఒక స్కాన్ చేసి చూస్తాము గర్భసంచిలో ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా. కాకపోతే ఐవీఎఫ్తో తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 100% ఏం చెప్పలేము. ఒకసారి అవన్నీ చూసాకనే చెప్పడం జరుగుతుంది. డాక్టర్, చాలా మంది చూసుకుంటే రిపీటెడ్ అబోర్షన్స్ అవుతూ ఉంటాయి కదా, దీనికి కారణం ఏముంటుంది అంటారు? అంటే చాలా మటుకు వివిధ రకాల కారణాలు ఉంటాయి. కోర్స్ ఏజ్ అనేది పెద్ద కారణం అయిపోయింది ఈ మధ్య. అందరూ 30s తర్వాత చాలామంది వస్తున్నారు ట్రీట్మెంట్కి. అంటే చదువుకనో, ఉద్యోగాలకనో, లేదా జనరల్గా లేట్గా చేసుకుందాం అనుకున్నారో, అలాగా 30 తర్వాత వచ్చిన వాళ్ళకి ఏంటంటే అబార్షన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో దీని కారణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 తర్వాత న్యాచురల్గా కూడా ఎవరికైనా అండాల్లో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయి. సో అబ్నార్మాలిటీస్ పెరుగుతాయి అనమాట. ఈ అబ్నార్మాలిటీస్ అంటే అబ్నార్మల్ పిల్లలు పుట్టడం మాత్రమే కాదు, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అండం అనేది పవర్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఫలదీకరణం అవ్వదు, అది గర్భసంచిలో అతికినా ఎక్కువ రోజులు ఆగదు, ఆగి డెలివరీ అయినా బేబీలో అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నార్మల్గా కూడా మన ఫిజియాలజీ అలానే ఉంది. కాబట్టి ఏజ్ ఎక్కువ కొద్దీ అండాల్లో క్వాలిటీ కూడా పడిపోతూ ఉంటుంది. కాబట్టి తొందరగా వచ్చేయాలన్నమాట, మిస్క్యారేజ్ అవ్వకూడదని. తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్లు ఉన్నాయనుకోండి, థైరాయిడ్ బాగాలేదు, ప్రోలాక్టిన్, ఇవన్నీ కారణాలు ఉంటే కూడా మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ ఉందనుకోండి, సివియర్ ఉంది, గర్భసంచిలో బాగాలేదనుకోండి, సప్లై బాగాలేదు, బ్లడ్ సప్లై బాగాలేదు. బికాస్ మీ మీ బేబీకి బ్లడ్ సప్లై ఆహారం అనమాట. సో గర్భసంచిలో అది బాగాలేదనుకోండి, అది ఎక్కువ రోజులు ఆగదు, అది పెరిగే కొద్దీ బ్లడ్ సప్లై తగ్గిపోతూ ఉంటుంది, అది అక్కడే మిస్క్యారేజ్ అయిపోతుంది. సో చాలా కారణాలు ఉండొచ్చు. మీకు మిస్క్యారేజ్ అయిందంటే వెంటనే వెళ్ళి అండ్ మొత్తం అంటే ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే మీ బాడీ మీ బేబీనే ఇన్ఫెక్షన్ అనుకుని దాన్ని తీసేయాలనుకుంటుంది. సో అది కూడా ఒక పెద్ద కారణం మిస్క్యారేజెస్కి. సో మీకు మిస్క్యారేజ్ అయిందంటే ఒకటే కానివ్వండి, వెంటనే వచ్చి సంప్రదించి అన్ని టెస్టులు చేయించుకుంటే అసలు ఏం ప్రాబ్లం ఉందో, చిన్న చిత్క ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, థైరాయిడ్తో ప్రాబ్లం ఏం లేదు, టాబ్లెట్స్ తీసుకుంటే 1 or 2 monthsలో బాగా అయిపోతుంది, మీరు మళ్ళీ ట్రై చేయొచ్చు. సో ఇలాంటివన్నీ తేలితే మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఆలోచించవచ్చు. కొందరికి జెనెటిక్గా ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి ఏంటంటే ఎన్నిసార్లు ట్రై చేసినా పాజిటివ్ రాదు, మిస్క్యారీ అవుతుంటారు, లేదా అబ్నార్మల్ చిల్డ్రన్ పుడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్లో పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఏం లేదు. దీంట్లో ఏ బేబీ అయితే నార్మల్గా ఉందో, ఏ బేబీలో ఏ జబ్బు లేదో ఆ బేబీయే తీసుకొని మేము గర్భసంచిలోకి వేయడం జరుగుతుందన్నమాట. సో ఇది కూడా ఒక చాలా మంచి ప్రొసీజర్. ఎవరికైతే మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతుంటాయో ఈ ప్రొసీజర్ చేసి సక్సెస్ రేట్ అనేది పెంచవచ్చు. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో లావణ్య గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం, అంటే నాది ఫాలిక్యులర్ స్టడీ చేస్తుంది మేడం. ఓకేమా, దాని గురించి కొంచెం చెప్తారా మేడం? ఫాలిక్యులర్ స్టడీ ఎన్నిసార్లు చేయించుకున్నావు? అంటే లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తుంది మేడం. నీ వయసు ఎంతమ్మా? నాది 28 మేడం. నీకు మందులు ఏమైనా పెట్టారా? పెట్టారు మేడం. రైట్. సో ఫాలిక్యులర్ స్టడీ ఏంటంటే ఓవ్యులేషన్ ఇండక్షన్, అంటే మామూలు పదాల్లో చెప్పాలంటే అండం విడుదలవ్వడానికి టాబ్లెట్స్ ఇచ్చి స్కాన్ చేస్తుంటారు. ఫాలిక్యులర్ స్టడీకి వెళ్తున్నాను. ఫాలికల్స్ ఏంటంటే వాటిలో అండాలు పెరుగుతాయి అనమాట. ఇవన్నీ అండాశయాల్లో ఉంటాయి. సో నువ్వు ఎప్పుడు వెళ్ళి ఉంటావు? Day 2 or Day 3 పీరియడ్, Day 2 or Day 3 వెళ్ళి ఉంటావు. అక్కడ నుంచి వాళ్ళు టాబ్లెట్స్ ఇచ్చుకుంటూ ఒక 5-6 days తర్వాత ఆల్టర్నేట్ డే రామ్మ స్కాన్స్ చేస్తామంటారు. ఎందుకు చేస్తారంటే ఇచ్చిన టాబ్లెట్స్కి రియాక్షన్ అయ్యి ఈ అండం అనేది పెరుగుతుంది. ఈ పెరిగి కరెక్ట్ సైజ్ అయినప్పుడు అది విడుదలవడానికి కూడా ఒక ఇంజెక్షన్ ఇవ్వచ్చు, టాబ్లెట్ ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం. అప్పుడు మిమ్మల్ని ఒక 2-3 days ట్రై చేయండి అమ్మా. అంటే ఇవన్నీ ఎప్పుడు చేస్తామంటే మీ హస్బెండ్ వీరకణాలు కూడా బాగుండాలి, ఇద్దరికి టెస్ట్ అయి ఉండాలి. నీకే అండం పెరగడానికి టాబ్లెట్ ఇవ్వడం చాలా తప్పు. ఇద్దరికి టెస్ట్ అయ్యాకనే దీంట్లో కూడా దిగాలన్నమాట. సో నేను అనుకుంటున్నాను అది కూడా అయింది మీ ఆయనకి. సో వీరకణాలు టెస్ట్ అయిన తర్వాత అన్నీ నార్మల్ ఉన్నాయి అనుకోమా, అండం విడుదల చేసిన తర్వాత ట్యూబ్లో వెయిట్ చేస్తున్నప్పుడు
మిమ్మల్ని ఒక 2-3 డేస్ ట్రై చేయమంటారు. అక్కడ నుంచి ఒక 14-15 డేస్ తర్వాత టెస్ట్ చేసుకుంటే పాజిటివా నెగిటివా అనేది తెలుస్తుంది. అఫ్ కోర్స్ గర్భసంచికి కూడా కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు, అంటే ఆ బ్లడ్ సప్లై బాగుండాలని. సో అది ఫాలిక్యులర్ స్టడీ, దాన్నే మేము ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాము. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.